విజయవాడ స్టెల్లా కళాశాలలో ఇన్ఫర్మేషన్ కార్నర్ సెంటర్ను ఎంపీ కేశినేని శివనాథ్ ఆలియాస్ చిన్ని ప్రారంభించారు. త్వరలో కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని చిన్ని చెప్పారు. ఉమెన్స్ డే వేడుకల సందర్భంగా మహిళా సమస్యలపై ఈ కళాశాల విద్యార్థులు సర్వే ద్వారా చేపట్టిన నివేదికలను ఎంపీ కేశినేని కృష్ణా వర్సిటీ వైస్ ఛాన్సలర్ రాంజీ రిలీజ్ చేశారు. విజయవాడ బ్రాండ్ను అందరం కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ఎంపీ కేశినేని కోరారు. మూలపాడి క్రికెట్ స్టేడియంలో లేడీస్ అకాడమీ రాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళా ఎంటర్ప్రెన్యూర్ను అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు. మార్పు స్టెల్లా కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. చాలామంది హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో సెటిల్ అయిపోయి ఎంటర్ప్రెనర్లు అందరూ ఇక్కడ లేకపోవడం వల్ల విజయవాడ చాలా మిస్ అయింది. నిజంగా చూస్తే ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతోమంది చక్కటి ఎంటర్ప్రెనర్లుగా అందరూ కూడా చక్కగా వాళ్ళ రంగాల్లో రాణిస్తున్నారు. డెఫినెట్లీ కాకపోతే తర్వాత ఆ టైంలో మాకు 3 కాలేజీలు ప్రైవేట్గా కనబడి ఇక్కడ కాంధ్రా లైలా కాలేజ్, మేడ్స్లా కాలేజ్, ఎస్ఆర్ఆర్ కాలేజ్, ఈ 3 కాలేజీలు మాకు విజయవాడలో కనపడి దాని లేటర్ చాలా కాలేజీలు వచ్చినాయి. ఆ సమయంలో ఈ కాలేజీ మేము ఇక్కడ ఒక అడ్మిషన్ అంటేనే ఒక ప్రైవేట్గా గుర్తింపు ఉండే టైంలో స్థాపించబడిన కాలేజీ. కాలక్రమేణా చాలా కార్పొరేట్ కాలేజీలు వచ్చినాయి, కానీ దీనికి ఉన్న షైన్ అయితే మాత్రం ఇంకా తగ్గలేదు. ఎందుకంటే మెడ్స్ల కాలేజీ విజయవాడ అవకాశాన్ని ఉపయోగించుకోలేక